అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ ద్వారా చేసిన సర్వే ప్రకారం ఢిల్లీలో బీజేపీయే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పాము. ఖచ్చితంగా బీజేపీయే ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిజంగా అండి ఆప్ పార్టీకి ఇంత పెద్ద దెబ్బ తగలుద్ది అని చెప్పి మనం ముందుగానే చెప్పాము. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓడిపోయాడు. ఇక్కడ పర్వేష్ వర్మ అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఇతను అరవింద్ కేజ్రీవాల్ పైన సుమారు 3,000 చిల్లర ఓట్లతో అయితే గెలవడం అయితే జరిగింది. ఇప్పుడు ఇతను ముఖ్యమంత్రి రేస్లో కూడా ఉన్నాడు. ఢిల్లీలో చాలా సంవత్సరాల తర్వాత కాషాప్ జెండా అయితే ఎగురుతుంది. ఇక్కడ నరేంద్ర మోడీ మరియు అమిత్ షా వీళ్ళు వేసిన ప్లాన్లు కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా వర్కౌట్ అయ్యాయండి. ఇక్కడ ఢిల్లీ అనేది భారతదేశపు రాజధాని. ఈ రాజధాని మీద పట్టు సాధించడానికి నిజంగా చెప్తున్నాను అమిత్ షా అండ్ మోడీలు ఎంతో కష్టపడ్డారు. అంతేకాకుండా ఇక్కడ మిడిల్ క్లాస్ పీపుల్ బీజేపీకే పట్టం కట్టారు అండ్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా బీజేపీకే పట్టం కట్టారు. ఏదైతే ఈ 12 లక్షలు దాటిన తర్వాత ట్యాక్స్ కట్టాలి, ఈ 12 లక్షల లోపల ఈ ట్యాక్స్ రిలీఫ్ అనేది అక్కడ చాలా కీలకంగా వ్యవహరించిందని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారు. నిజంగా బీజేపీ గెలవడం అనేది బీజేపీకి రాబోయే కాలంలో ఇంకా మరింత పటిష్టత చేకూరుతుందని చెప్పి ఏదైతే రాజకీయ ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు.